ఎవరన్నా నమస్తే, సలాం అలైకం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై జై డ్రైవర్. చాలా రోజులు అయిందన్న వీడియో ద్వారా మీ ముందుకు వచ్చి మీ అందరికీ పలకరించి రాకపోవడానికి కారణం ఏమంటే సైబర్ దొంగలు పడ్డారు, సైబర్ నేరగాళ్ళు పడ్డారు. హ్యాకర్స్ మన ఫోన్లని హ్యాక్ చేసి ఫోన్లో అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ దోచేస్తున్నారు. అదే మోసం నాతో కూడా జరిగింది. ఈరోజు ఇన్ని రోజులుగా మీ ముందుకు రాకపోవడానికి కారణం ఈ హ్యాకర్స్ ద్వారా, ఈ సైబర్ నేరగాళ్ళ ద్వారా మీ ముందుకు రాలేకపోయాను. విషయం ఏమంటే హ్యాకర్స్ మన నంబర్ ద్వారా మనని ట్యాగ్ చేసి మనని హ్యాక్ చేస్తున్నారు. ముందుగా నా వాట్సాప్ హ్యాక్ చేయడం జరిగింది. నా వాట్సాప్ ద్వారా అనేక మందికి, అంటే నా దగ్గర కాంట్రాక్ట్స్ ఎంతమంది నంబర్లు అయితే ఉంటాయో వాళ్ళందరికీ లింకులు పంపించడం, ఆ లింకు పంపించడమే కాదు, ఆ లింక్ చూసుకునే వాళ్ళు ఆ లింక్ ప్రింట్ చేస్తే వాళ్ళు హ్యాక్ కావడం, అలాగా ఈ సైబర్ నేరగారులు రెచ్చిపోతున్నారు. మళ్ళీ దీనికి అడ్డుకట్టు లేదా అంటే ప్రభుత్వ అధికారులు ఎన్నో విధాలుగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీన్ని అడ్డుకోవాలి, ప్రజలందరినీ కాపాడాలని. మళ్ళీ మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ఏదన్నా మీకు అన్యాయం జరిగితేనే వెంటనే సైబర్ ఆఫీస్కి ఫోన్ చేయండి, సైబర్ నంబర్కి ఫోన్ చేయండి. ఆ నంబర్ వచ్చి 1930కి ఫోన్ చేయండి. మీకు జరిగిన నష్టానికి, మీకు జరిగిన మోసంకి వాళ్ళకి తెలియపరచండి. వెంటనే చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకొని మీరు నష్టపోయిన నష్టాన్ని వాళ్ళ ద్వారా మీకు ఇప్పిస్తారు. కనుక జాగ్రత్తగా ఉండండి. అప్పుడు గతంలో మనం వినేవాళ్ళం, దొంగలు పడ్డారు, ఒక ఊరి మీదకి బందిపోటు దొంగలు పడ్డారు అని కథలుగా వినేవాళ్ళం. బందిపోటు దొంగలు వస్తారు, వచ్చి ఊరి మీద పడి అన్నీ దోచుకుపోతారని. ఇప్పుడు అది అవసరమే లేకుండా సైబర్ నేరగాళ్ళు ఒక ల్యాప్టాప్ పెట్టుకొని ఎక్కడో ఒక మూలన టేబుల్ మీద కూర్చొని ఊకే ల్యాప్టాప్ ద్వారానే అందరినీ మోసం చేస్తూ ఉన్నారు. ఈ మోసాలతో మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు నేను కూడా మోసపోయి చాలా బాధపడుతున్నాను. బాధపడే కారణం ఏమంటే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అనే సంస్థ 8 ఏళ్ళ కిందట మొదలుపెట్టి ప్రతి డ్రైవర్కి భద్రత కలిగించాలి. ఏ జిల్లాకి పోయినా, ఏ మండలానికి పోయినా, ఏ తాలూకాకి పోయినా, ఏ గ్రామం పోయినా, ఏ రాష్ట్రం పోయినా డ్రైవర్కి ఎటువంటి ఇబ్బంది కలిగినా అక్కడ వెంటనే 5 నిమిషాల్లో నా డ్రైవర్ అన్నకి సాయం దొరకాలని హెల్ప్ లైన్ పెట్టి అందరితో, మన తోటి డ్రైవర్ అన్నలతో సాయం చేపించేవాడిని ఇన్ని సంవత్సరాలుగా, 8 ఏళ్ళగా. కానీ ఇప్పుడు ఆ సాయం చేయలేకపోతున్నాను. సాయం చేయలేకపోవడానికి కారణం ఏమంటే ఈ సైబర్ నేరగాళ్ళే. నా వాట్సాప్ బ్యాన్ అయ్యే కారణం ఈ సైబర్ నేరగాళ్ళు. దాదాపుగా 769 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్వి 118 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. దాదాపుగా 18 హెల్ప్ లైన్లే ఉన్నాయి. అన్ని కాంట్రాక్ట్స్ ఈ వాట్సాప్ల ద్వారానే ఉండేటివి, అన్నీ వెళ్ళిపోయాయి. ఈరోజు నా నంబరు, నా వాట్సాప్, నా ఫేస్బుక్, నా ఇన్స్టా, నా యూట్యూబ్ మొత్తం ఫోన్నే హ్యాక్ చేసి పడేశారు. మళ్ళీ దాని కారణంగా ఫోన్ కొత్తది తీసుకోవాల్సిన పని వచ్చింది. ఫోన్ కొత్తది తీసుకొని ఈమెయిల్ ఐడి కూడా వేరేది క్రియేట్ చేయాల్సిన పని వచ్చింది. అందుకు ఎవరు కాంట్రాక్ట్లు లేవు. ఎవరైనా డ్రైవర్ అన్నాలు నాకు సాయం అడిగితే సాయం చేసేకి నా దగ్గర ఎటువంటి అవకాశం లేదు. చాలా బాధ పెట్టారు, చాలా బాధ కలుగుతుంది. నేను అవమానంగా ఫీల్ అవుతున్నాను. అందుకే అవమానానికే తట్టుకోలేకనే ఈరోజు ఇలాగ మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఇలాగా తయారు చేసే కారణం ఈ సైబర్ నేరగాళ్ళే. నేను పడ్డ అవమానం, నేను పడ్డ బాధ ఎవరు పడకూడదనే నా ఒక ఉద్దేశం. ఈ వీడియో మీ దగ్గరికి చేర్చాలనేదే నా ఒక ఉద్దేశం. వీడియో ద్వారా మీరందరూ తెలుసుకొని జాగ్రత్త పడతారనేదే నా ఒక ఉద్దేశం. మళ్ళీ సైబర్ నేరగాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు ఏదన్నా అన్యాయం జరిగితే వెంటనే 1930కి ఫోన్ చేసి
మీకు జరిగిన అన్యాయాన్ని తెలపరచండి. వెంటనే అయితే వాళ్ళు కూడా ఏదైనా చేసేకి అవకాశం ఉంటుంది, ఆలస్యం కాకుండా. మళ్ళీ జాగ్రత్తగా ఉంటారని అనుకుంటున్నాను. ఎంతో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను, అడ్డుకట్టబడింది, అయినా వదలను. నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు డ్రైవర్లకి సహాయపడుతూనే ఉంటాను, డ్రైవర్కి సాయం చేస్తూనే ఉంటాను. ఎన్ని మార్గాల్లో డ్రైవర్ అనేది గెలిపగలుగుతామో అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తూనే ఉంటాను. వాళ్ళు ఏదో చేస్తే నేను భయపడిపోయి ఆగిపోయే రకం కాదు. అటువంటి వాళ్ళు వందలు వేలు లక్షలు వచ్చినా నేను ఒక్కడినైనా నిలబడే సత్తా ధైర్యం నా దగ్గర ఉంది. మళ్ళీ కొద్దిగా బ్రేక్ పడని ఏం పర్లేదు, ఇది మన మంచిగా అనుకుంటున్నాను నాకి. ఎందుకంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాను, ఇప్పటివరకు జాగ్రత్తలు పాటించలేదు, ఇకపై జాగ్రత్తలు పాటించి చూసి ఒక అడుగు ముందు వేస్తూ ఉంటాను. కనుక అందరు జాగ్రత్తలు పాటించండి, అందరు జాగ్రత్తగా ఉండండి. ఈ సైబర్ నేరగాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ కుటుంబ సభ్యులకి, మీ ఫ్రెండ్స్కి అందరికీ జాగ్రత్తలు తెలియజేస్తూ మీరు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు కొనసాగదన్నా. ఇది విషయం. అందరికీ మరొక్కసారి నమస్తే. జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్.